దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకుందాం. యేసు ప్రభు చేత ప్రేమించబడినటువంటి శిష్యుడు యోహాను తన పేరు రాయకుండా మరి ఏ రీతిగా అయితే యేసు ప్రేమించిన శిష్యుడు అని తనను గురించి చెప్పుకుంటూ ఉన్నాడో, ఎందుకంటే ఆ రోజుల్లో అందరూ కూడా అతన్ని యోహాను కంటే కూడా ఎక్కువగా యేసు ప్రేమించిన శిష్యుడిగా ఎక్కువగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి. కాబట్టి మనం కూడా దేవుని చేత ప్రేమించబడేటువంటి వ్యక్తులముగా ఉండాలి. అంటే ఆ ప్రేమను మనం సంపాదించుకోవాలి. ఇక్కడ నేను చెప్పేది దేవుడు మనల్ని ప్రేమించట్లేడని కాదు. దేవుడు అందరినీ ప్రేమిస్తాడు. ఆయన పక్షపాతి కాదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని దేవుని యొక్క వాక్యములో ఉంది. కాబట్టి మరి ఆ యొక్క ప్రేమ అనేది అందరికీ ఉంటుంది. కానీ తిరిగి మనము దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నామో ఇంకా అత్యధికమైనటువంటి దేవుని ప్రేమను మనం పొందుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ యొక్క అత్యధికమైనటువంటి దేవుని ప్రేమను మనం పొందుకోవాలి అని అంటే మనము ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని నడవడిని యోహాను ఎట్లా మరి జీవించాడో నిన్నటి దినాన చెప్పాను. కాబట్టి ఆ రీతిగా మనం కూడా యోహాను యేసు ప్రభును వెంబడించాడు. యేసు ప్రభువును ఎప్పుడు మొదటి ఆయన బాప్తిసం పొందినటువంటి దినము నుండి ఆయన సిలువ వేయబడి నా దినం వరకు కూడా యేసు ప్రభు సిలువ వరకు కూడా ఆయన వెంబడించినటువంటి వ్యక్తి. సో ఆ రీతిగా మనము దేవుని ఎడల ఉండాలి. ఎన్నడూ ఆయనను విడిచినవాడు కాదు. యేసు ప్రభు యొక్క మనసును నొప్పించినవాడు కాదు, బాధ పెట్టినటువంటి వాడు కాదు. అయితే అతన్ని గురించి మరి ఆయన ఏం చేస్తున్నాడు? పేతురు యేసు ప్రభు ముందు నడుస్తూ ఉంటే యోహాను వారి వెంబడి వస్తూ ఉన్నాడు, వెనకాల వస్తూ ఉన్నాడు. అంటే యోహాను ఎప్పుడు కూడా యేసు ప్రభు వెంబడి మరి ఉన్నటువంటి వ్యక్తి, యేసు ప్రభును వెంబడించినటువంటి వ్యక్తిగానే మనకు కనపడతా ఉన్నాడు. ఎన్నడూ యేసు ప్రభును విడిచి వెళ్ళినటువంటి వాడు కాదు అనేది మనం గుర్తుంచుకోవాలి. మరి అతడు ఎంతగా యేసు ప్రభు చేత ప్రేమించబడినప్పటికీ పేతురుకి ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని, పేతురుకి ఇవ్వవలసినటువంటి ఆ స్థానాన్ని పేతురుకి ఇస్తూ ఉన్నాడు. ఆయన నాయకత్వాన్ని గౌరవిస్తూ ఉన్నాడు. నువ్వేందా యేసు ప్రభు నన్నే ప్రేమిస్తాడు, నువ్వేం చెప్పేది అనేది ఆయన ఉల్టా పేతురు మీద దబాయిస్తలేడు, లేకపోతే పేతురు మీద పెత్తనని చేస్తలేడు. ఏం చేస్తున్నాడు? మనము ఆ విషయాన్ని ఇంకా స్పష్టంగా గమనించుకోవచ్చు. యోహాను సువార్త 20వ అధ్యాయంలో యేసు ప్రభు సమాధిలో లేడు అనగానే ఏం చేశారు? పేతురు యోహానులు పరిగెత్తుకొని పోయారు. పేతురు కంటే ముందుగా మరి యోహాను పరిగెత్తుకొని సమాధి యొద్దకు చేరినటువంటి విషయం మనకు తెలుసు. సమాధి దగ్గరికి చేరాడు కానీ లోపలికి పోలేదు ఆయన. పేతురు వచ్చే వరకు ఆయన వెయిట్ చేశాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, అంటే యేసు ప్రభు పేతురుని నాయకుడిగా ఎన్నుకున్నాడు అనే విషయాన్ని ఆయన గుర్తించాడు. కాబట్టి ఆయనను ఆ నాయకుడిగానే గుర్తిస్తూ, ఆ నాయకుడిగా ఆయన మాట వింటూ, ఆయనకు లోబడుతూ విధేయుడిగా ఉన్నటువంటి వ్యక్తిగా కూడా మనకు యోహాను కనబడతా ఉన్నాడు. అందుకే యోహాను మరి యేసు ప్రభుతో మాట్లాడుతుంటే మీరు ఏం మాట్లాడుకుంటాను, వీళ్ళిద్దరు ఏం మాట్లాడుతారు, పక్కకు పోయి ఇందాం, సాటుకి ఇందాం, లేకపోతే వెనక పోయి ఇందాం, తర్వాత యేసు ప్రభు మీరిద్దరు ఏం మాట్లాడుకున్నారు అని యేసు ప్రభును అడగలే. ఏం చేస్తున్నాడు? వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే యేసు ప్రభు ఆయనతో మాట్లాడుతా అంటే ఆయనతోనే మాట్లాడిని అని చెప్పి ఆయన వెనకాలనే వస్తా. అంటే ఆయన ఆ యొక్క యేసు ప్రభు చేత ప్రేమించబడినప్పటికీ ఆయన ఎవరి స్థానం వారిని, ఎవరి గౌరవం వారికి, ఎవరి మర్యాద వారికి, ఎవరి పద్ధతి వారికి ఆయన ఆ యొక్క మర్యాద అనేది పాటిస్తూ ఉన్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా అలాంటి నడవడి ఉండాలి, అలాంటి ప్రవర్తన ఉండాలి. ఎవరిది వారికే ఉంటుంది. యేసు ప్రభు మరి మోషేను ప్రవక్తగా ఎన్నుకున్నాడు, అహరోను యాజకునిగా ఎన్నుకున్నాడు. ఈ విధంగా యూదాను మరి ఆ యొక్క జ్యేష్ఠునిగా దేవుడు నిలబెట్టాడు. ఎవరి స్థానాన్ని వారికి ఇస్తాడు. యాకోబు తన కుమారులను ఎవరి దీవెన చొప్పున వారిని దీవించినట్టుగా మనకు బైబిల్లో కనపడతా ఉన్నది. అంటే ఎవరిని దీవించకుండా ఉండలే. ఎవరి దీవెన చొప్పున అంటే ఎవరి జీవితాన్ని బట్టి దేవుడు ఎవరి జీవితంలో ఏం ఉద్దేశించాడో, ఏ ప్రణాళికలో ఉంచాడో వారిని ఆ దీవెనలు బట్టి ఆశీర్వదించాడు. 12 మందిని 12 రీతిలుగా వాడుకున్నాడు దేవుడు. 12 బాధ్యతలను ఎవరి బాధ్యత వారికి ఇచ్చాడు. మరి ఎవరి నడిపింపును వారికి ఇచ్చాడు, ఎవరి సేవను వారికి ఇచ్చాడు దేవుడు. కాబట్టి మనం కూడా మన జీవితంలో దేవుడు వాళ్ళని ఎక్కువ ప్రేమిస్తాడు, మనం తక్కువ ప్రేమిస్తాడు, వాళ్ళు అట్లా చేస్తున్నారు, మనం ఇట్లా చేస్తున్నాం అనేటువంటి భేదంలో ఉండొద్దు. మన శక్తి కొలది మనకు దేవుడు ఇచ్చినటువంటి దాన్ని మనకి ఇచ్చినటువంటి దాన్ని చేస్తున్నామా లేదా అనేది మనం పరీక్షించుకోవాలి. ఎవరి సామర్థ్యము చొప్పున దేవుడు ఆ తలాంతులను ఇస్తాడు తప్ప ఎవరి సామర్థ్యాన్ని ఎవరికి మరి దేవుడు వారికి ఆ నాయకత్వాన్ని ఉంచాలో దేవునికి తెలుసు. కాబట్టి వారికి ఆ నాయకత్వాన్ని ఇస్తాడు. మరి దావీదు చిన్నవాడు,
మరి 7 ఉన్నారు తనకు అన్నలు, వాళ్ళందరిని విడిచిపెట్టుకొని మరి దావీదుని ఎన్నుకున్నాడు దేవుడు. ఎందుకంటే దావీదులో చూసినటువంటి విషయాలు వాళ్ళ అన్నల్లో చూడలేకపోయారు, ఇజ్రాయేలు ప్రజల్లో దేవుడు చూడలేకపోయాడు. వాళ్ళ అన్నోళ్ళు కూడా సైన్యంలో పనిచేసినటువంటి వాళ్ళే, బలవంతులే, మరి వాళ్ళ అన్నోళ్ళు కూడా అందంగా ఉన్నటువంటి వాళ్ళే. అయినప్పటికీ దేవుడు వారిని ఎన్నుకోలేదు. ఎందుకంటే వారి పనికి వారిని ఎన్నుకున్నాడు, వారి బాధ్యతను వారి ద్వారా దేవుడు నెరవేరుస్తూ ఉన్నాడు. కానీ దావీదుకు ఇచ్చినటువంటి బాధ్యత వేరు. కాబట్టి ఎవరి జీవితంలో దేవుడు ఏ రీతిగా నడిపించాలో దేవుడు ఎరిగినటువంటి వాడు కనుక ఆ రీతిగానే దేవుడు వారిని నడిపిస్తాడు. అది మనం గుర్తుంచుకోవాలి ప్రియమైనటువంటి బిడ్డలారా. ఇక్కడ యోహాను మరి పేతురు యేసు ప్రభు ఏం మాట్లాడుకుంటున్నాడో ఆలోచించలేదు. లేకపోతే దాన్ని వాళ్ళు ఏం సీక్రెట్ చెప్పుకుంటారో నాకు చెప్పకుండా వీళ్ళిద్దరు ఏందో మాట్లాడుకుంటారు, ఏందో సైడ్కి పోయి నన్ను ఇడిచిపెట్టి యేసు ప్రభుని ఇంత ప్రేమిస్తే నన్ను పక్కన పెట్టి ఏమో ఈయనను పట్టుకపోతాను ఏంది, ఈయనను పట్టుకపోయి ఈయనతోనేదో మాట్లాడతాను, అంత సీక్రెట్ ఏందో. ఇక బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది వీళ్ళ గురించి కాదు, వేరే వాళ్ళ గురించి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. కొంతమంది ఏముంటుందట, వేరే వాళ్ళకి గురించి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. యోహానికి ఆ ఇంట్రెస్ట్ లేదు. వెనకొస్తా ఉన్నాడు, వాళ్ళు ముందు వెళ్తూ ఉన్నారు, మరి ముందు పోతా అంటే పక్కన పోయి నిలబడి మీరు ఏం మాట్లాడుకుంటానని వింటలేడు ఆయన పోనీ. ఎందుకంటే యేసు ప్రభు ఆ పేతురుతో ఏదో మాట్లాడుతున్నాడు అని ఆయన గ్రహించాడు కాబట్టి ఆయన వెనకాలనే వెంబడిస్తూ వస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి బిడ్డలారా. తర్వాత మనం ఇంకొక విషయాన్ని ఇక్కడ చదవచ్చు. ఆ పేతురు మాత్రము యోహాను గురించి చింతిస్తూ ఉన్నాడు. ఇప్పుడు పేతురు తన గురించి చెప్పాడు కదా, ఎట్టి మరణం పొందాలనో యేసు ప్రభు తనకు చెప్పాడు. మరి ఈయన గురించి ఏంది, ఈయన సంగతి ఏంది, ఆయన వెనుదిరిగి అడుగుతా ఉన్నాడు. పేతురు వెనుకకు తిరిగి 20వ వచనం, 21, 20వ వచనంలో మరి ఆ విధంగా వెనుకకు తిరిగి ఏమని అడుగుతున్నాడు 21వ వచనంలో మనం చదువుకుందాం. 20వ వచనంలో పేతురు అతన్ని చూచి ప్రభువా ఇతని సంగతి ఏమగునని యేసును అడిగాను. అంటే ఇతని సంగతి ఏమవుతుంది, మరి నాకు ఇష్టం లేనటువంటి చోటుకి వెళ్తాను అంటే ఎట్టి మరణాన్ని గురించి మరి నువ్వు సూచించావో చెప్తున్నావో నాకు అర్థమైంది, మరి ఇతని గురించి ఏమవుతుంది అని చెప్పి అడుగుతున్నా. అంటే ఎంతసేపు ఎదుటి వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించి, ఈయన భవిష్యత్తులో ఏమవుతాడు, ఆయన భవిష్యత్తులో ఏమవుతాడు, ఈమె భవిష్యత్తులో ఏమవుతుంది అని ఈ విధంగా ఎదుటివారి యొక్క జీవితాలను గురించి చాలామంది చింతిస్తూ ఉంటారు. నీ జీవితాన్ని గురించి నువ్వు చింతించు, నువ్వు ఎట్లా జీవించాలా, నువ్వు ఎట్లా దేవుని కొరకు ఉండాలి, ఎట్లా దేవుని కొరకు నడవాలా, దాని గురించి నువ్వు ఆలోచించు, కానీ ఎదుటోళ్ళ గురించి కాదు నువ్వు ఆలోచించేది. ఇక్కడ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పేతురు మరి తన జీవితాన్ని గురించి యేసు ప్రభు ఎప్పుడు మాట్లాడాడో యోహాను గురించి కూడా తెలుసుకోవడానికి ఆశపడతా ఉన్నాడు. యోహాను గురించి యోహానుకు చెప్తాడు, నీకెందుకు. యోహాను గురించి ఏం చెప్తాడట, యోహానుకు చెప్తాడు, నీకెందుకు. యోహాను అడుగుతాడా ఈయన గురించి నువ్వేం చెప్తాను అని. పేతురుకి ఏం చెప్తానో, పేతురు గురించి ఏమవుతుంది, పేతురు సంగతి ఏంది, పేతురు ఎట్లుంటాడు అని అడగట్లేడు కదా. కాబట్టి ప్రియ బిడ్డలారా, యేసు ప్రభు మన జీవితంలో మనం ఏం చేయాలనో మనకు బోధిస్తాడు, మనం ఏ విధంగా ఉండాలనో మనకు నేర్పిస్తాడు, ఆయన చిత్తం ఏంటిదో, ఆయన ప్రణాళిక ఏంటిదో మనకు ఆయన తెలియజేస్తాడు. దాన్ని మనం గ్రహించి దాని ప్రకారం మనం నడవడం నేర్చుకోవాలి ప్రియమైనటువంటి బిడ్డలారా. అంతేగాని ఇక్కడ యోహాను గురించి ఏంటిది అని మనము పేతురు ఆలోచించినట్టుగా ఇతరుల సంగతి ఏంటిది, ఆయన సంగతి ఏంది, ఈమె సంగతి ఏంది, వాళ్ళ సంగతి ఏంది, వీళ్ళ సంగతి ఏంది అనేది భవిష్యత్వాణి కాదు. ఏంటిదట, భవిష్యత్వాణి కాదు, లేదా జాతకం కాదు. నా గురించి ఏమవుతుంది, నేను ఫ్యూచర్లో ఏమవుతా, ఎట్లయితావు, రేపు ఏమవుతుందో తెలియదు, ఫ్యూచర్లో ఏమైతే ఎవరికి తెలుసు. ఏంటిదట అమ్మా, రేపు ఏం జరుగుతుందో ఏం సంభవిస్తుందో మనకు తెలియదు. ఇక నీ ఫ్యూచర్ గురించి ఎట్లా, ఫ్యూచర్ గురించి దేవుడికి తెలియదా, తెలుసు. కానీ ఎందుకు చెప్పాడు దేవుడు, ఎందుకు చెప్పాడంటే చెప్పినవనుకో నువ్వు మంచిగా తింటావు పండుకుంటావు, అందుకే చెయ్యవు ఫ్యూచర్ చెప్తే. నేను ఆ ఫ్యూచర్ బాగున్నది కదా అని ఏం చేస్తావు, నువ్వు ఏం చేస్తావు, నువ్వు పరీక్షలో పాస్ అయినావు నా కుమారుడు అంటే చదువుతావు, ఇక నువ్వు చదవు. ఏం చేస్తావట, చదువు. కాబట్టి దేవుడు కొన్ని పర్యాయాలు నీ జీవితము క్షేమం అనేది ఆయనకు తెలుసు, ఎట్లా నడిపియాలనో తెలుసు, ఆయన క్షేమంగా ఉండాలనే కోరుకునేటువంటి దేవుడు. కాబట్టి మన ఫ్యూచర్ గురించి డాడీతో ఏం చెప్పాడు, నేను వాడుకోబోతున్నానని చెప్పాడు, అంతే.
కానీ నువ్వు కర్ణాపురం పోయినాక గుడిసెత్తావు, గుడిసె వేసినాక కొద్ది రోజులు అయినాక అది రేకుల షెడ్ ఎత్తారు, తర్వాత నేను ఎల్లగొడతారు, నువ్వు మళ్ళీ వేరే స్థలం కొంటావు, ఆడికి పోయినాక ఆడ పెద్ద చర్చి కట్టిస్తా నేను అని మొత్తము A to Z రాసి లిస్టు ఒక గ్రంథం ఇచ్చి, ఇగో నాయన, ఇగో నా కుమారుడ పాలు, ఇదిగో నీ జీవితం అంతా ఇది, నువ్వు చదువుకో, దీని ప్రకారం జరుగుతుందని చెప్పి పంపిండా? పంపలే. నేను నిన్ను అరణ్యములో విత్తనం వేదగని చోట్ల వాడుకోకుంటానని చెప్పాడు. అంటే ఆ వాగ్దానము ఇచ్చాడు, ఆ విశ్వాసం. దేవుడు తెలుసు ఎప్పుడు ఏం జరగాల, ఏం జరగబోతుందో ఆయనకు తెలుసు. మనం ఆ విశ్వాసంతో ఆయనతో నడుస్తూ ఉంటే ఒక్కొక్కటిగా ఆయన మనకు బయలుపరుస్తూ నడిపిస్తూ ఉంటాడు. 2004లో చెప్పాడు దేవుడు. ఇక్కడ కర్ణాపురంకి వచ్చిన తర్వాత ఒక గుడిసె కనపడ్డది దర్శనంలో, గుడిసేశారు. ఆ గుడిసేసిన తర్వాత ఒక మేరీలమ్మ అని వస్తుందని చెప్పాడు దేవుడు. మేరీలమ్మ వచ్చి బాగైంది. ఆమె ద్వారా అనేక మంది రావడం ప్రారంభమైంది. తర్వాత అక్కడి నుంచి మరి ఇక్కడ వచ్చిన తర్వాత బాగా ఏడుస్తూ ఉంటే దేవుడు చెప్పాడు, ఈ స్థలం మందు నేను గొప్ప మందిరాన్ని కట్టించబోతా అని వాగ్దానం ఇచ్చాడు. మరి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 2004లో ఇచ్చాడు దేవుడు వాగ్దానం. ఎన్ని సంవత్సరాలు అయింది? 20 సంవత్సరాలు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అంటే దేవుడు ఆయన ఏం నడిపిస్తాడో తెలుసు. ఎందుకు దేవుడు ఎక్కువగా ఆయన మన జీవితాన్ని గురించి తెలియజేయడో ఎందుకు అని అంటే, ఆయన తెలియజేస్తే సైతాన్ చెడగొడుతుంది దాన్ని. సైతాన్ ఏం చేస్తుంది? మన ప్లాన్ తెలియవద్దు. ఇప్పుడు ఎవరిన దొంగను పట్టుకోవడానికి ప్లాన్ వేసింది అనుకో పోలీసు వాళ్ళు, ఆ ప్లాన్ కనుక దొంగకి చెప్తే పట్టుకోగలుగుతారా? పట్టుకోలేరు. ఎందుకంటే వాడికి ప్లాన్ తెలిసినాక వాడు ఏం చేస్తాడు? వాడు ఎట్ట తప్పించుకోవాలో వాడు చేస్తాడు. అట్లాగే దేవుడు కూడా మన ఎడల ప్లాన్ చెప్పిండు అనుకో, సైతానికి తెలితే ఏం చేస్తుంది? సైతాను అమ్మ ఇట్లున్నదా, వీళ్ళ ఈ ఎట్టెట్లా ఈ ప్లాన్ జరుగుతుందని డిస్టర్బ్ చేస్తుంది అన్నట్టు. అందుకే దేవుడు చెప్పాడు. కాబట్టి ఎవరికి చెప్పాలనో వాళ్ళకి చెప్తాడు. ఎందుకంటే మాకు కూడా తెలుస్తాయి కొన్ని, దేవుడు చెప్తాడు కొన్ని విషయాలు, కానీ మేము చెప్పాము. వాటిని ఎందుకు చెప్పాము? అది చెప్పిన దినం నుంచి సైతాన్ మొదలు పెడుతుంది వాళ్ళ జీవితంలో ఏం చేయాలి, ఆ ప్లాన్ జరగకుండా చేస్తుంది అన్నట్టు అది. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, మన జీవితంలో నేర్చుకోవాలి. దేవుడు ఎప్పటివరకైతే మనకి ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని బట్టి నడుచుకోవాలి. కానీ పేతురుకి ఇంట్రెస్ట్ ఏంటిదట? ఈయన సంగతి ఏంది? ఈరోజు నువ్వు కూడా ఈయన సంగతి ఏంది, ఆయన సంగతి ఏంది, ఆయన పోతే ఏం లేదా, ఈయన పోతే ఏం లేదా, ఆమె తింటే ఏం లేదా, నేను తింటే వచ్చిందా, ఆయనకు పర్మిషన్ ఉన్నది, ఈమెకు పర్మిషన్ ఉన్నది, నాకు పర్మిషన్ లేదు. ఇవన్నీ ఒకటి గురించి నువ్వు ఆలోచన చేయొద్దు. నీకు ఇచ్చింది నువ్వు చేస్తున్నావా లేదా, అంతే. అది మనం నేర్చుకోవాలి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరి జీవితాల్లో దేవుడు నేర్పించేటువంటి విషయము ఏంటంటే, ఇక్కడ పేతురు అడుగుతున్నట్టుగా ఇతనికి ఏమగును అంటే, ముఖ్యంగా ఇక్కడ అతడు ఏ మరణాన్ని పొందుతాడు. ఎందుకంటే తన మరణాన్ని గురించి యేసు ప్రభు తెలియజేశాడు కాబట్టి ఆయన ఎట్టి మరణాన్ని పొందబోతాడో, ఏమగును అని యేసు ప్రభుని అడుగుతున్నప్పుడు యేసు ప్రభు ఏం చెప్తున్నాడో మనం చదువుకుందాం. యేసు, నేను వచ్చు వరకు అతడు ఉండటం నాకు ఇష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించుమనెను. ఏమంటున్నాడు యేసు ప్రభు? నేను వచ్చేంత వరకు ఆయన ఉంటే నీకేందయ్యా, నేను నా ఇష్టం, రేపే తీసుకుపోతా, నేను వచ్చేదాకా ఉంచుకుంటా, నీకెందుకు అదంతా, నీకు చెప్పింది నువ్వు చూసుకోరాదు. అంటే యేసుక్రీస్తు ప్రభువు ఎవరి జీవితాన్ని ఏ విధంగా నడిపియాలనో ఆయనకు తెలుసు. వేరే వాళ్ళ జీవితాన్ని గురించి నువ్వు అంతగా ఆతృత పడాల్సిన అవసరం లేదు, లేదా యేసు ప్రభువును అంతగా అడగాల్సిన అవసరం లేదు. అది నా ఇష్టం, నాకు ఎలాగ ఇష్టమైతే ఆయన నేను అప్పచెప్పుకుంటాను. మరి యోహాను మరణం పొందలేదు. ఏ విధంగా మరణం పొందే? ఆయన ఏం చేశారంటే వేడి నూనెలో కాల్చారు. ఆయన ఏం చేశారు? వేడి నూనెలో కాలుస్తే చచ్చిపోలేదు. ఆయన చచ్చిపోకపోతే ఏం చేశారు? ఆయన్నిగా మళ్ళీ తీసి బయటికి తీశారు. ఆయన పద్మాసు దీపములో ఆయన వేశారు. పద్మాసు దీపంలో ఆయన దేవుని దర్శనాలను చూసిన తర్వాత అప్పుడు ఆయన చనిపోయాడు. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన విశ్వాసం అంటే దేవుడు పేతురుకేమో శిలువ మరణం ద్వారా ఆయన మరణం పొందాడు, యోహానేమో
కాగే మసలే నూనెలో ఆయన వేసినా కూడా చచ్చిపోలే. మనకు మసలే నూనె ఒక్క చుక్కబడ్డా ఏమవుతుంది, అబో అంటారు. కానీ ఆయన్ని అలాంటి నూనెలో కాల్చినా కూడా చచ్చిపోలేదు. ఎందుకంటే అది దేవుని యొక్క కృప, దేవుని ప్రేమ ఆయన ఎడల ఆ రీతిగా ఉన్నది. కాబట్టి ఇక్కడ నేను వచ్చు వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించు. ఆయన్ని ఏమన్నా చేసుకుంటా, నువ్వు నన్ను వెంబడించు. యేసుప్రభు నిన్నేం చెప్పాడు? నిన్ను వెంబడించమంటున్నాడు, నువ్వు వెంబడించాలి యేసుప్రభు. అంతేగాని ఆయన వెంబడిస్తాడా, ఆయన వెంబడిస్తలేడా, ఆయనకేమో ఆ మరణం నాకేం ఈ మరణమా ఏంటట. ఇక మరణాల కాడ కూడా కొట్లాట అవుతాను ఏంటట. ఇక తిండి కాడ కొట్లాట అయిపోయింది, ఈ యొక్క బట్టల కాడ అయిపోయింది, రూముల కాడ అయిపోయింది, వస్తువుల కాడ అయిపోయింది, అన్నిటి కాడ అయిపోయింది. ఇక మరణం కాడ కూడా ఏమవుతుందట, కొట్లాట. ఏం కొట్లాట? ఆయనకేం ఆ మరణం నాకేం ఈ మరణమా అంటే ఇక మనిషి ఎక్కడ దాకా ఎదిగిపోయిండో చూడండి. డిఫరెన్స్ మనిషి ఈ యొక్క విభేదాలను ఆలోచిస్తే ఎన్నైనా మనం ఒకరినొకరు విభేదాలు చేసుకోవచ్చు. విభేదాలను సమస్తే, విభేదాలను పక్కన పెడితే మనము క్రీస్తు కొరకు జీవించడం నేర్చుకుంటే ఆయన నామాన్ని గణపరచవచ్చు, ఆయన సేవలో మనం ముందుకు సాగవచ్చు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ఈరోజు నీవు మరి ఎదుటి వ్యక్తి ఏం చేస్తున్నాడో దాని గురించి నువ్వు ఆలోచించకుండా అది ప్రభువుకి ఇష్టం, ఆయన ఇష్ట ప్రకారంగా ఆయన జరిగిస్తాడు. ఎందుకంటే పాత్రను నిర్మించేది ఆయన కాబట్టి ఆయనకి ఇష్టమైనటువంటి పాత్రగా చేసుకుంటాడు, ఆయనకి ఇష్టమైనటువంటి రీతిలో మనల్ని నడిపిస్తాడు. దాని గురించి నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. కాబట్టి నీవు ఏం చేయమంటూ ఉన్నాడు అని అంటే, దేవుడు అది నా ఇష్టము, నీకు అక్కర్లేదు, నువ్వు మాత్రం నన్ను వెంబడించాలి. కాబట్టి ఆ శిష్యుడు చావడను మాట సహోదరులలో ప్రచురమాయను. అయితే చావడని యేసు అతనితో చెప్పలేదు, కానీ నేను వచ్చు వరకు. చూడండి, అందరికీ చచ్చిపోడు యోహాను బతికే ఉంటాడు, యేసుప్రభు వచ్చేదాకా ఉంటాడని అనుకున్నారు. యేసుప్రభు అన్నది అది నాకు ఇష్టమైతే నీకెందుకు అన్నాడు. అంటే ప్రభువుకి ఏ రీతిగా ఇష్టం ఉంటే ఆ రీతిగా చేస్తాడు, అదంతా నీకు అనవసరం. ఒకరి జీవితాన్ని గురించి నీకు అనవసరం, ఒకరి మరణాన్ని గురించి నీకు అనవసరం. నువ్వు వెంబడించు నన్ను, నువ్వు నన్ను వెంబడించు. నిన్ను వెంబడించమని చెప్పాను, నీకు అప్పచెప్పిన పని నువ్వు చేయి. నీవు మరణం పొందాల్సినటువంటి విధానంలో నువ్వు మరణం పొందు, అప్పటి వరకు నన్ను వెంబడిస్తూనే ఉండాలి అని యేసు ప్రభు చెప్పినట్టుగా ఈరోజు నీ జీవితంలో ఒక తోటి వ్యక్తి ఏం చేస్తున్నాడనేది కాదు, మనకు దేవునికి ఉన్నటువంటి సంబంధం, మనకు చెప్పినటువంటి విషయాన్ని మనం పాటిస్తున్నామా లేదా. డాడీకి చెప్పిన విషయం డాడీ పాటించాలి, నాకు చెప్పిన విషయం నేను పాటించాలి, సేవకులకు సేవకురాలకు చెప్పింది వాళ్ళు పాటించాలి, విశ్వాసులకు చెప్పింది విశ్వాసులు పాటించాలి. ఎవరికి వ్యక్తిగతంగా దేవుడు ఏది చెప్తాడో, ఏం అప్పచెప్తాడో, ఎలాంటి నడిపింపునిస్తాడో, ఆయన ప్రణాళిక ఎలాంటిది ఉన్నదో ఆ రీతిగా నువ్వు చేస్తున్నావా లేదా నువ్వు చూసుకోవాలి. కొంతమంది వచ్చి చెప్తారు, అయ్యా వాళ్ళు ఇంత పెద్ద మీటింగ్ పెడతాను, వాళ్ళు అంత పెద్ద మీటింగ్ పెడతాను, ఆయనకు హెలికాప్టర్ ఉన్నది, ఈయనకు ఏరోప్లేన్ ఉన్నది, ఆయనకు ఇంత పెద్ద ఇల్లు ఉన్నది, ఆయనకు అది ఉన్నది, మనకు ఏం లేదయ్యా, మనకు కూడా ఉండాలి, మనకు సెక్యూరిటీ ఉండాలి, మనకు గన్మెన్లు ఉండాలి, మనకు బౌన్సర్లు ఉండాలి. ఏంటంటే ఇట్లాంటి సలహాలు. ఇక ఒక ఆయన వచ్చి చెప్పిండు, అబ్రహాం అంటాడు, అయ్యా వాళ్ళకి హెలికాప్టర్ ఉన్నది, మనకు కూడా పెద్ద హెలికాప్టర్ కనపడుతుంది అయ్యా. నేను చూస్తా అన్న మరి ఎప్పుడొస్తుందో అని, రెక్క కూడా రాలే ఇప్పటిదాకా. అంటే వాళ్ళు ఏం చేస్తే మనకేందుకు, వాళ్ళ లెక్క వాళ్ళు చెప్పుకుంటారు. వాళ్ళకి దేవుడు అప్పచెప్తే చేసుకొని, వాళ్ళు చేయకపోతే దేవుడు ఓకే, వాళ్ళ యజమాని ఎవడు? దేవుడు వాళ్ళ యజమాని, నేను కాదు. నా కింద లేరు వాళ్ళు, లేదా వాళ్ళని నడిపించే నాయకుడిని నేను కాదు, వాళ్ళని అడగాల్సిన హక్కు నాకు లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ఎవరికి ఏ బాధ్యత ఇచ్చాడో వారు ఆ పని చేయాలి. వాళ్ళకి అట్లు ఉన్నది, బౌన్సర్లు ఉన్నారు, వీళ్ళకు వాళ్ళకి గన్మెన్లు ఉన్నారు, అంటే దగ్గరకు వస్తే కాల్చి పడేస్తారు. ఆశ్చర్యమవుతున్నది నాకు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాళ్ళకుంటే మనం పెట్టుకోవాలనా? అంటే పులిని చూసి నక్క వాత పెట్టుకుంటే ఏమవుతుంది? పులి ఏమైందట, పులిని చూసిందట, నాకు అబ్బాయి పులికి అందరూ భయపడతాను, కేవలం వాతలు చేయబట్టే కదా, ఆ గీతలు చేయబట్టే, నాకు కూడా అట్లాంటి గీతలు ఉంటే మంచిగుండు,
ఇక నన్ను చూసి కూడా ఫుల్ భయపడతారు అని చెప్పి ఏం చేసిందట, ఈ మన గడ్డపారలు కాల్చి చేస్తారు చూడు, వాళ్ళని ఏమంటారు, కమ్మరోళ్ళ. కమ్మరోళ్ళ దగ్గరికి పోయి, కమ్మరాయన నాకు వాతలు పెట్టు, నాకు గీతలు కావాలన్నదట. అరే సత్తావు నక్క అంటే, లేదు లేదు నాకు పులిలాగా ఉండాలి. ఇక మొత్తం వాతలు పెట్టిండట. అమ్మో లబోదిబో మొత్తుకొని సచ్చింది. అంటే మనిషి కూడా ఏంది, వాళ్ళని చూసి నేను వాత పెట్టుకుంటా అంటే ఏమైతే పులిలాగా నేను కూడా ఉంటా అంటే నడవదు. పులే, నక్క నక్కే. ఏ జంతువు ప్రత్యేకత ఆ జంతువు. జింకకు ఉరికే శక్తిని ఇచ్చింది, పులికి ఆ యొక్క అందరూ భయపడేటువంటి జీవితాన్ని ఇచ్చాడు, సింహానికి గర్జించేటువంటి శక్తిని. ఏ దానికి ఆ ప్రత్యేకతను దేవుడు ఇచ్చాడు. ప్రియమైనటువంటి బిడ్డల, ఈ జంతువు గొప్ప అని మనం అనలేం. ప్రతి జంతువు ప్రత్యేకమైనటువంటి, అట్లాగే ప్రతి మనిషి ప్రత్యేకమైనటువంటి వాడు దేవునికి. ఎవరికి ఏ శక్తి, ఏ సామర్థ్యం, ఏ జ్ఞానం బట్టి ఉన్నదో దేవుడు వారికి ఆ బాధ్యతను, ఆ పనిని దేవుడు అప్పచెప్తాడు. కాబట్టి ఇక్కడ ఆయన చావడు అని ప్రచురమైపోయింది. కానీ యేసుప్రభు అనలేదు ఆయన చనిపోడు అని అనలేదు. కాబట్టి ఎవరు జీవితంలో కొంతమందిని దేవుడు ఒక్కో రీతిగా వాడుకుంటాడు. కొంతమందిని శ్రమ అనుభవంలో నుంచి నడిపిస్తాడు, కొంతమందిని జ్ఞానపూర్వకంగా నడిపిస్తాడు, కొంతమందిని శోధనల నుంచి నడిపిస్తాడు, అద్భుతాల నుంచి దేవుడు నడిపిస్తాడు, కొంతమందిని మరి స్వస్థత వరాలతో దేవుడు నింపి వాడుకుంటాడు, కొంతమంది సువార్థికులుగా వాడుకుంటాడు. ప్రతి వారిని ఒక్కొక్క పరిచర్యలో దేవుడు వారిని వాడుకుంటాడు. ఎవరి పరిచర్య ప్రతిఫలాన్ని దేవుడే ఇస్తాడు కనుక ఆ ప్రతిఫలం ఆయన దగ్గర ఉంటుంది. ప్రియమైనటువంటి బిడ్డలారా, అది వాళ్ళకున్నది వీళ్ళకున్నదని మరి దాతాన్ అభిరామ్లాగా, కోరాహులాగా మనము ఆ అహరోను మీద వాళ్ళు సనిగి గునిగినట్టుగా, తిరుగుబాటు చేసినట్టుగా చేయొద్దు. ఎందుకంటే ఈ విభేదాలు అనేది యేసు ప్రభు సృష్టించడానికి లేడు. యేసు ప్రభు ఎవరిని ఏ రీతిగా ప్రేమించాలో, లేకపోతే ఎవరిని ఏ రీతిగా వారికి బాధ్యతలు అప్పచెప్పాలో దేవునికి తెలుసు. అది అప్పచెప్పినప్పుడు అది చెయ్యి అంతే. వాళ్ళకి అది ఇచ్చిండ్రు, నాకు ఇది ఇచ్చిండ్రు కాదు. నీకు ఇచ్చింది నువ్వు చెయ్యి, పర్ఫెక్ట్గా చెయ్యి, నేర్చుకో. దాంట్లో నీకు అప్పచెప్పిన బాధ్యత కరెక్ట్ చెయ్యి. అది చేస్తున్నావా లేదా ఈరోజు నువ్వు గమనించుకో. అది దేవుడు కోరుకుంటున్నది. కాబట్టి ప్రియ బిడ్డలారా, ఒకరి గురించి మనకు అక్కర్లేదు. ఒక సేవకుని గురించి, ఒక విశ్వాసి గురించి, ఒక లోకంలో ఉన్నటువంటి అన్ని జనాంగం వాళ్ళ గతి ఏంది, వాళ్ళు నరకం పోతారా, పరలోకం పోతారా, ఇట్లా కూడా అడుగుతారు కొంతమంది. వాళ్ళు యేసు ప్రభుని తెలుసుకోలేదు కదా, మరి వాళ్ళ సంగతి ఏంది? వాళ్ళ సంగతి నీకెందుకు? నువ్వు రక్షణ పొందినావు కదా, నీ సంగతి నువ్వు చూసుకో, కాపాడుకో నీ రక్షణ. వాళ్ళ రక్షణ కొరకు ప్రార్థన చేయి. ఎందుకంటే దేవుడు ధర్మశాస్త్రం లేని వారిని ధర్మశాస్త్రం లేకుండా తీర్పు తీరుస్తాడు, ధర్మశాస్త్రం ఉన్న వారిని ధర్మశాస్త్ర ప్రకారం చేస్తాడు, లేదా మనస్సాక్షి ప్రకారం చేస్తాడు. నీకెందుకు అదంతా? సృష్టించింది ఆయన, తీర్పు తీర్చేది ఆయన. కాబట్టి ఇవన్నీ మనిషి కింద లేని డౌట్లు అన్నట్టు. ఆమె నరకం పోతుందా, ఈయన నరకం పోతాడా, ఏమో పరలోకం పోతుందా, ఎక్కడికో పోతాడు, నీకెందుకు? నువ్వు పోతున్నావా లేదా చూసుకో. వాళ్ళు ఆ బస్సులు ఎక్కుతారా, ఈ బస్సులు ఎక్కుతారా అంటే నీ బస్సు పోతుంది, జాగ్రత్త. ఏంటిది? వాళ్ళు ఏ బస్సులు ఎక్కుతారో, వాళ్ళు ఏ ట్రైన్లు ఎక్కుతారో, వాళ్ళు ఎక్కడికి పోతారో, వాళ్ళు ఎక్కడికైనా నువ్వు ఎడికి పోవాలని అడిగిపోరాదు. వాళ్ళు ఎక్కడ పోతే నీకేంది? అంటే మనిషి కొంతమంది ఏమైనా ఎంతసేపు ఎదుటోళ్ళ గురించే ఆలోచన చేస్తారు. అన్నీ వాళ్ళు ఏం పెట్టుకున్నారు, ఏం తిన్నారు, ఏం వేసుకున్నారు, ఏం తింటారు, ఏం వండుకున్నారు, ఏం కట్టుకున్నారు, వాళ్ళ పిల్లలు ఏం చేస్తారు, పెళ్ళి ఎట్లా చేసిండ్రు. ఒకడట ఇద్దరు మంచి స్నేహితులు ఉండే. వాళ్ళు మంచి స్నేహితులు. కొంతకాలం అయినాక దాంట్లో ఒకరికి ఏమైందట, ఇద్దరు మంచి ప్రార్థన చేసుకునేది. ప్రభు నాకు ఒక సైకిల్ కావాలంటే దేవుడు సైకిల్ ఇచ్చిందట. ఈ సైకిల్ ఈయనకు వచ్చిన కాడి నుంచి వీనికి మొదలైంది అసూయ. ఏమైందట? అసూయ మొదలైంది. వానికి సైకిల్ వచ్చింది, నాకేం లేకపోయా, ప్రభువా ఇట్లా కాదు, వానికంటే 2 అంతలు ఎక్కువ ఉండాలని నాకు అని ప్రార్థన చేస్తాడట. ఏముండాలట? వీనికి 2 అంతలు ఎక్కువ ఉండాలంట, తక్కువ ఉండొద్దంట. వీనికి స్కూటర్ వచ్చింది. తర్వాత కొంత వీడికి స్కూటర్ వచ్చింది, ఫస్ట్ వానికి సైకిల్ ఉన్నవానికి. అబ్బా వీడికి ఆల్రెడీ నేను స్కూటర్ లాగా వీడు కొని నేను కారు కొంటాను, వీడు కారు కొన్నాడు. తర్వాత వాడు ఒక ఇల్లు కట్టిండు, వీడు 2 అంతల ఇల్లు కట్టిండు. ఒకరోజు వీడేం చేస్తున్నాడు,
స్కూటర్ మీద పోతా అంటే యాక్సిడెంట్ అయింది, ఒక కన్ను పోయింది, ఫస్ట్ ఉంది. వీడు కారులో పోతే వీని ఎన్ని పోవాలి కన్నులు, మరి వీని 2 పోవాలి. అంటే ఒకరి గురించి ఆలోచన చేస్తే మన జీవితం నాశనం అవుతుంది. కాబట్టి ఎంతసేపు ఫస్ట్ అందరి రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేయొద్దని నేను అనట్లేను, కానీ ఒకరు వాళ్ళ సంగతి ఏంది, వాళ్ళు ఏం తింటాండ్రు, ఏం వేసుకున్నారు, ఏం చేస్తాండ్రు, ఎటు పోతాండ్రు, ఎక్కడ కూర్చున్నారు, ఎక్కడ లేస్తాండ్రు, ఇవన్నీ మనం పదే పదే ఒకరిని కాదు, మనం యేసు ప్రభుతో పోల్చుకోవాలి. పక్కవారితో కాదు మనం పోల్చుకునేది. యేసు ప్రభు మనకు చెప్పిన బోధ మనం వింటున్నామా, అప్పచెప్పిన సేవ చేస్తున్నామా, ఆయనతో మనము నడుస్తున్నామా, ఆయనను వెంబడిస్తున్నామా, మరి అందరి కొరకు ప్రార్థన చేస్తున్నామా, ఆ బాధ్యత, ఆ పరిచర్య కావచ్చు, మనం విశ్వాసగా కావచ్చు, అది ఇచ్చింది మనం చేస్తున్నామా లేదా అనేది పరీక్షించుకో. ఈరోజు వేరే వారి గురించి చింతించకు, నీ గురించి నువ్వు చింతించు, నీ ఆత్మ జీవితం గురించి చింతించి సరి చేసుకుని ఆయన మార్గంలో నడువు.